ఆంధ్ర వాళ్ళకి అసలు మర్యాదే తెలీదు. తెలంగాణ వాళ్ళకి మందు మాంసం పెడితే చాలు, ఏది వద్దు వాళ్ళకి. అవి రెండు ఇచ్చేస్తే ఎక్కడికైనా వచ్చేస్తారు. అలాగే నేను అంటున్నది కాదండి, నన్ను తిట్టుకోకండి. నేను యూట్యూబ్లో ఒక యూట్యూబ్ చూస్తుంటే అలాగా ఒక వీడియో వచ్చింది. ఏడదనుకుంటారు, స్టాండప్ కామెడీ. అది చూసినాను. ఏంటా అంటే ఆ స్టాండప్ కామెడీ అబ్బాయి చెప్తాడు, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటారు, చేస్తారు. మేము ఉన్నామండి, మేము ఉన్నాం, మీరు వేసిన కులిజోకులు కానీ మేము నవ్వుతాం, మమ్మల్ని తూ అని ఉమ్మేసినా కూడా మేము తుడిచేసుకొని నవ్వుతాం. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఉన్నామండి, మేము కూడా ఉమ్మేసిన తుడిచుకొని నవ్వేస్తాం. పనికి మళ్ళీ మీ సాంప్రదాయాన్ని మిమ్మల్ని వాడు కించపరుస్తుంటే ఎలా నవ్వు వస్తుంది మీకు? అసలు మీరు ఉప్పు కారం అని ఏం తినలేదా? ఎంత అమెరికాకి వెళ్ళిపోయినా, ఎంత సాఫ్ట్వేర్ జాబ్ చేసినా మరీ అంత సాఫ్టా? ఎవడు ఏ పనికి మళ్ళీ మాట ఆడేసి దానికి నవ్వేస్తారా? ఎంత దౌర్భాగ్యం అంటే మన మీద వాళ్ళు కించపరుస్తూ జోకులు వేస్తుంటే అట్లా నవ్వుతుండ్రు చూసారా? దాన్ని సిగ్గు ఉండాలి మనుషులకి ఎవరికైనా. నాకైతే పిచ్చి కోపం వచ్చింది. ఆంధ్ర తెలంగాణ అంటే అంత నీరసంగా ఉన్నదా? నువ్వేమైనా అమెరికా అమూల్ బేబీవా బాబు? అంతే, నీవు ఎక్కడికి వెళ్ళి ఉండవు. ఏ ఫంక్షన్కి కానీ ఏ పెళ్ళిళ్ళకి కానీ ఎవడు పిలిచి ఉండడు. అందుకే నువ్వు అక్కడే ఉండిపోయాను. ఎవరి మర్యాద ఏంటి, ఎవరు సాంప్రదాయాలు ఏంటి నీకు తెలియదు. అందుకే కామెడీలు వేస్తాను. నీతో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలియదు. వాళ్ళు అందుకే నవ్వుతాండ్రు. ఏంటంటారు అనుకున్నావా? స్టాండప్ కామెడీ అబ్బాయి తెలంగాణ వాళ్ళకి ముక్క మందు ఉంటే చాలు, ఇంకేం వద్దు వాళ్ళకి, అన్నిటికీ ముక్క మందు ఉండాలి. పెళ్ళైనా ఉండాలి, చావైనా ఉండాలి, యాక్సిడెంట్ అయినా ఉండాలి, ఏ బాధకైనా సంతోషకైనా మందు ముక్క ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేం వద్దు అనిసే అంటే వాళ్ళకి చాలు అంటే పగలబడి నవ్వేస్తాండ్రు ఈ తెలంగాణలో. సిగ్గు ఉండాలరా మీకు? మీ సాంప్రదాయాన్ని, మన తెలంగాణ సాంప్రదాయాన్ని వాడు కించపరుస్తుండు. దానికి ఎలా నవ్వు వస్తుంది మీకు? పోనీ దాని వరకు వదిలిస్తాం. ఆంధ్ర వాళ్ళకంట ఎన్ని పెట్టినా కూడా కంప్లైంట్ లేదంట. ఇంకో లోడలు పెట్టలేదు, కొండ మీద కోతిని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు అని కంప్లైంట్ ఇస్తారంట. కంప్లైంట్ ఇచ్చి ఆంధ్ర వాళ్ళు ఏమైనా ఫంక్షన్లు అయ్యి వాటికి పిలుస్తాంట అంటారంట. అబ్బా పిలిచాం కానీ మీరు రాకపోతే బాగున్నాం, ఇంకెవరికి చెప్పలేదండి, మీకు మాత్రమే చెప్తాను అనేసి అందరూ చెప్తారంట. కానీ రాకూడదని మనసులో పెట్టుకునే చెప్తారంట. ఎవడరా నీకు చెప్పాడు? ఒకసారి తెలంగాణ ఫంక్షన్లకి ఆంధ్ర ఫంక్షన్లకి వచ్చి చూడు, మర్యాదలు ఏంటి ఏటనేసి. నువ్వు ఎప్పుడు ఏ ఫంక్షన్కి వాటికి వెళ్ళి ఉండవు, నిన్ను ఎవడు పిలిచి ఉండడు, నువ్వు ఇలాంటి ఎదవ్వనేసి. అందుకే నీకు తెలీదు. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ సినిమాలు అవి చూసి, ఈ కులిజోకులు చూసి నువ్వు స్టాండప్ కామెడీ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు చూసావా? నీకంటే పెద్ద ఎదవలాలు. నాకు ఎంత ఒళ్ళు మండింది తెలుసండి. ఆ కిందని కామెంట్లన్నీ తిడుతూనే పెట్టారులండి చాలామంది. ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణ వాళ్ళంటే నీకు అంత చీపుగా కనిపించరా? తెలంగాణ వాళ్ళకి మాసం మంది ఇచ్చేసి వచ్చేస్తారు అనుకున్నా. అది సాంప్రదాయం రా, అది నీకేంటి తెలుసా? బావిలోని కప్పలాగా అక్కడే ఉండిపోయి ఉంటావు. నీకే సాంప్రదాయాల పద్ధతుల గురించి నీకేంటి తెలీదు. ఒకసారి ఆంధ్ర వచ్చి గోదావరి సైడ్ వెళ్ళు, ఈదినివి పాకినివి అన్నిటితో నీకు ఫుడ్ ఎట్టి ఎంత మర్యాద చేస్తారో నీకు తెలీదు. వేస్ట్. అంతకంటే నాకు దౌర్భాగ్యం ఏంటంటే, మన మీద ఆడు ఇంత చెత్త జోకులు వేస్తుంటే పగలబడి అని పగలబడి నవ్వుతాను చూసావా? వాళ్ళ చూసి కోపం వస్తుంది, ఈయన చూసి కాదు. మీరేమంటారు చెప్పండి? మన సాంప్రదాయాల్ని, మన ప్రాంతాన్ని కించపరిచి ఇంత నీచంగా కామెడీ చేస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? నాకైతే ఒళ్ళు మండింది. అందుకే నేను ఈ వీడియో చేస్తాను. ఇంకొకసారి ఎవడైనా మన రాష్ట్రాల గురించి కానీ, మన సాంప్రదాయాల గురించి కానీ, మన గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే వాడికి గుద్దం పగిలిపోద్దనేసి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి కామెడీ ఇంకొకటి చెయ్యాలంటే భయపడేటట్టు చెయ్యాలి. అది నా కోరిక.